తథావివ సంపృప్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. విదురుణ్ణి పంపుతాడు, నువ్వు వెళ్ళి పాంచాల రాజ్యంలో వారికి చెప్పి తీసుకురా, నీ వెంట కొందరిని కూడా తీసుకువెళ్ళు అంటూ కురుముక్షులు కొందరిని కూడా పంపాడు. వాళ్ళందరూ ద్రుపద నగరానికి చేరుకున్నారు. అక్కడున్నారు ఇప్పుడు పాండవులు, ద్రుపద రాజ్యంలో ఉన్నారు వారందరూ కూడా. వారి యొక్క ఇప్పుడు ప్రచ్ఛన్న వేషాలు కాదు, వివాహ సమయానికే వాళ్ళ ప్రచ్ఛన్న వేషాలు పోయి అసలు స్వరూపాలతో ఉన్నారు. ఇప్పుడు సమస్తమైనటువంటి రాజులు గౌరవిస్తూ ఉన్నారు. అలాంటి స్థితిలో వారు ఉన్నారు. ద్రుపదుని వద్దకు విదురుడు వెళ్ళి ముందుగా చెప్పిన మాట ఏమిటంటే, వాళ్ళని పంపించవయ్యా అని ముందు ద్రుపదుడు అడిగాడు. ఎందుకంటే ఆయన రక్షణలో ఉన్నారు కదా, ముందు ఆయన్ని అడగాలి. అడిగితే, విదురా నీ మాటకు ఎదురు చెప్పగలమా, కానీ కౌరవులు ఇలా పిలవడం, వాళ్ళు నాతో కూడా ఆత్మీయంగా ఉండడం నాకు కూడా ఇష్టమే. కానీ పాండవులు హస్తినకు వస్తారా లేదా అనేది వారి అభిప్రాయం, కానీ నా అభిప్రాయం ఎలా ఉంటుంది? వారి ఇష్టం బట్టి జరగాల్సింది. అందుకే మొత్తం పాండవులని బలరామకృష్ణుల్ని అడుగు, వాళ్ళు ఏమి నిర్ణయిస్తే అదే. పైగా బలరామకృష్ణులకి పాండవులపై మహాప్రీతి ఉందయ్యా, ఆ కారణం చేత వాళ్ళని వారిని ఒప్పించు, నీ ఇష్టం అని చెప్పగానే అప్పుడు యుధిష్ఠిరుడితో ద్రుపదుడు చెప్పిన తర్వాత యుధిష్ఠిరుడు ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడంటే, ఓ ద్రుపద, మేమందరం ఇప్పుడు నీ వశంలో ఉన్నాం. నువ్వు ప్రసన్నుడివై ఏది ఉచితానుచితాలని చెప్తావో ఆ విధంగా చేద్దాము అనగానే వాసుదేవుని చూశాట. అప్పుడు వాసుదేవుడు చెప్తున్నాడు, సర్వధర్మాలు తెలిసిన ద్రుపదుడు ఏదంటున్నాడో ఆ ప్రకారంగానే జరగాలి. పైగా నా యొక్క అభిప్రాయము. అప్పుడు ద్రుపదుడు, కృష్ణ మళ్ళీ నా మీద పెట్టకు, నువ్వే చెప్తా అదే అన్నట్టు ద్రుపదుడు. అప్పుడు కృష్ణ పరమాత్మ అభిప్రాయం, నా అభిప్రాయం అని ఎప్పుడైతే చెప్పాడో కృష్ణుడు చెప్పాడు, మీరు ఇప్పుడు హస్తినకి చేరండి, అక్కడ భీష్మాదులు అందరూ ఉన్నారు, వారి సమ్మతి ప్రకారం జరగాలంతా అని చెప్పగానే తిన్నగా కుంతి వద్దకు వెళ్ళేట విదురుడు. చాలా కాలం తర్వాత కలిశాడు. పైగా విదురుని సహాయంతోనే వాళ్ళ లాక్షాగృహం నుంచి బయటపడడం కానీ, గంగాని దాటడం కానీ ఇవన్నీ జరిగాయి గనక విదురుణ్ణి చూసిన వెంటనే ఒక్కసారి దుఃఖం కలిగిందట కుంతికి. అప్పుడు ఒక మాట అంటున్నది, నువ్వు రమ్మని అడుగుతున్నావు, మేము వస్తున్నాం, కానీ జరిగినవన్నీ నీకు తెలియవా? వారు మమ్మల్ని సంహరింపజేయాలని అన్ని రకాల ప్రయత్నాలు చేశారు కదా, అయినప్పటికీ నువ్వు చెప్పేవి గనక మేము బయలుదేరుతున్నాం. ఈ విషయంలో నిన్నే గౌరవిస్తున్నాను, నీ అధికారాన్ని గౌరవిస్తున్నాను మరిది అయిన విదురునితో కుంతీదేవి చెప్పింది. మొత్తానికి వీళ్ళు బయలుదేరారన్న వార్త తెలిసి నగరం యొక్క పొలిమేరలోనే చక్కగా ఒక స్వాగతం ఏర్పాటు చేశాడు ధృతరాష్ట్రుడు. దానికి పంపింది ఎవరిని అంటే, ఎలాంటి వారిని పంపాడు చూడండి, ధానుష్కుడైన వికర్ణుని పంపించేట. అదేవిధంగా చిత్రసేనుణ్ణి, ధనుర్విద్యలో గొప్పవాళ్ళైనటువంటి ద్రోణుని, కృపాచారులు అన్నీ పంపాడు. పంపి స్వాగతములు పలికారు. పైగా వారు వస్తున్నారని తెలియగానే మొత్తం హస్తినపురం అంతా అలంకృతమైందిట. ఎవరు చేశారు అలంకారాలు? హస్తినపుర ప్రజలు. అది తెలుసుకోవాలి. పాండవులు వస్తున్నారని వాళ్ళందరూ ఆనందం, అంటే వాళ్ళకి అసలు ఎవరంటే ప్రీతి ఉందో దీన్ని బట్టి తెలుస్తున్నది. వాళ్ళందరూ ఆనందంగా ఏర్పాట్లు చేసుకుంటూ ఒకరితో ఒకరు అనుకుంటున్నట్ట, పాండవులు పురుష శ్రేష్ఠులు, మన యొక్క దుఃఖము మన కష్ట నష్టాలని వాళ్ళకి తెలిసినట్లు ఇంకెవరికి తెలియదు. మనల్ని కనిపెట్టుకునేవాడు యుధిష్ఠిరుడు, అతడు వచ్చారంటే మనల్ని ఇంకా కన్నబిడ్డల్లా కాపాడుకుంటాడు అని వాళ్ళందరూ అంత ఆనందంగా చెప్పుకుంటూ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎప్పుడైతే ప్రాసాదము వద్దకు, కోట వద్దకు వచ్చారప్పుడు అందులో కుంతి ద్రౌపది కూడా వచ్చారు గనక ఇంటి గృహిణులు వెళ్ళి వాళ్ళకి స్వాగతం పలకది మర్యాద. అందులో వచ్చినది ఎవరంటే దుర్యోధనస్య మహిషి కాశీరాజసుతా తదా ధృతరాష్ట్రస్య పుత్రాణం వధూభిః సహితా తదా. దుర్యోధనుడి యొక్క భార్య ఆవిడ కాశీరాజపుత్రి. ఆవిడ మిగిలినటువంటి దుర్యోధన సోదరుల భార్యలతో కలిసి, అంటే తోడికోడళ్లతో కలిసి వచ్చి స్వాగతం పలికిందిట. పైగా అక్కడ ఉన్నది గాంధారి కూడా. ఆ గాంధారి కుంతి వీళ్ళిద్దరూ కలుసుకోగానే కుంతి గాంధారికి నమస్కరించిందిటండి, పెద్దావిడని. ద్రౌపది కూడా వెంటనే నమస్కరించింది. అప్పుడు గాంధారి ద్రౌపదిని గట్టిగా ఆలింగనం చేసుకుందిట. ఆలింగనం చేసుకున్నప్పుడు గాంధారి మనస్సులో కలిగిన భావన, వ్యాసుడున్నాడే ఏదైనా ఎక్కడ ఒక్కటి విడిచిపెట్టకుండా మనస్సులో ఉంది కూడా బయటపెడతాడండి. మనం జాగ్రత్తగా ప్రతివాక్యం శ్రద్ధగా వినాలి. అటు ఇటు తలలు తిప్పుతూ కాళ్ళు ఊపుతూ వింటూ ఉంటే ఏ రహస్యం పట్టుకోగలం భారతంలో? అందుకే సార విషయాన్ని వినేటప్పుడు ఏకాగ్రత ఎంత అవసరమో తెలియాలి. ఆ వ్యాసుడు ఆ మాటలు పట్టుకోవాలండి. ఇక్కడ పుత్రాణం మమ పాంచాలి మృత్యురేవేత్యమన్యత.
ఆ పాంచాలిని పట్టుకోగానే గాంధారికి ఏమనిపించిందంటే, మొత్తం నా పుత్రుల పాలిట ఈ పాంచాలి మృత్యుదేవత అనిపించిందట. నిజంగా తెలిసిందని పతివ్రత కదా, స్ఫురించింది. ఈ విధంగా అనుకుందామే. ఇక ఆ తర్వాత విదురుడితో ఒక మాట అందట, ఇదిగో నీకు చాలా ప్రీతిపాత్రులైన కుంతికి ద్రౌపదికి వాళ్ళ భవనాలకు తీసుకువెళ్ళాను. అంటే ఎంత ఎత్తి పొడుపు ఉందో చూడండి ఇక్కడ విదురుడితో. ఆ విధంగా చెప్పి వాళ్ళకంటూ ఉన్న సామగ్రి అంతా కూడా పాండురాజు భవనంలో ప్రవేశింపజేయు. పైగా ప్రస్తుతం ముహూర్తం చాలా బాగుంది, కరణము నక్షత్రము తిథి అన్నీ బాగున్నాయి కనుక వాళ్ళ గృహంలో క్షేమంగా ఉండాలి, వాళ్ళని అక్కడికి చేర్చు అని చెప్పిన వెంటనే విదురుడు ఆనందంగా వాళ్ళని గృహములో చేర్చారు. ఆడ తర్వాత సభ ఏర్పాటు చేసి ధృతరాష్ట్రుడు ఆలస్యం చేయకుండా పాండవుని పిలిచేట. పైగా అందరి ముందు పిలిచి, మమ పుత్ర దురాత్మానః దురహంకార సంయుతాః, నా కొడుకులు దుష్ట స్వభావం కలవాళ్ళు, దుర్బుద్ధి కలవాళ్ళు, దర్పాహంకార సంయుతాః, గర్వము అహంకారము బాగా కలిగిన వాళ్ళు. అయినా వాళ్ళు ఏమనుకోలేదండి, ముందే చెప్పాడు కానీ అలా అంటాను కానీ మీరేం నమ్మద్దని. అందుకు వాళ్ళు అక్కడ వింటున్నారు. వాళ్ళు నేనేం చేస్తాను, ఈ దుర్బుద్ధులని వాళ్లే చేస్తున్నారు, నేను చెప్పిన మాట వినడం లేదని. చూసారా, వాళ్ళకి అన్నిటికీ ఆమోదం వేసి చేయండి చేయండి అని వెనక చెప్పి. ఇది తెలుసుకోవాలండి, ఇటువంటి ప్రేమ తల్లిదండ్రులకు ఉండడం సహజం. కానీ కొడుకు తప్పుని తల్లిదండ్రులు సమర్థించారా, గాంధారి ధృతరాష్ట్రుల్లా కొడుకుల నాశనాన్ని చూడక తప్పదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ కొడుకు తప్పు చేస్తే సవరించాలి కానీ కొడుకుల కీర్తి కాపాడడం కోసమో దేనికోసమో కొడుకుల్ని సమర్థించుకునే తల్లికి కూడా సద్గతులు ఉండవు, తండ్రికి సద్గతులు ఉండవు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ వాళ్ళు ఎంత దుఃఖాన్ని అనుభవించారు, మొదటే అరికడితే. అందుకే మొత్తం ఎవడయ్యా ఇంత అధర్మానికి మూలమంటే ధృతరాష్ట్ర అమనీషి అని మొదటి రోజే మొత్తం కౌరవ వృక్షానికి మూలం ధృతరాష్ట్రుడు, అధర్మ వృక్షానికి మూలం ధృతరాష్ట్రుడు ఎందుకు చెప్పారు ఇప్పుడు తెలుసుకున్నాం కదా. పాండవ వృక్షానికి మూలం ఎవరు? వాసుదేవుడు, శ్రీకృష్ణుడు. ఒక్కసారి కృష్ణ అంటారేమో పాపాలు పోతాయేమని ఆశతో అన్నాను. ధర్మరాజు వృక్షము అయితే మూలము వాసుదేవుడు అన్నారు ఇక్కడ. అందుకే రెండు పక్షాలు అక్కడ ఉన్నాయి, ఒకవైపు కౌరవ పక్షం, ఒకవైపు యుధిష్ఠిర పక్షం. మళ్ళీ చెప్తున్నాం కాదు, ఒకటి చెప్పింది కూడా మర్చిపోతున్నామని తెలిసింది కదా. దీన్ని బట్టి యుధిష్ఠిర వృక్షం, ఇంకోవైపు మన దుర్యోధన వృక్షం. ఒకటి అధర్మ వృక్షం, ఒకటి ధర్మవృక్షం. ధర్మవృక్షానికి మూలం కృష్ణుడు, అధర్మ వృక్షానికి మూలం ధృతరాష్ట్రుడు. కృష్ణుడు ఒక్కడే మూలమా? జాగ్రత్తగా వినవాళ్ళు చెప్పండి. మరో రెండు ఉన్నాయి, ఏమిటవి? అది ఎందుకంటే చెప్పింది గుర్తుపెట్టుకుంటున్నారంటే నాకు మరో ఉత్సాహం. కృష్ణ బ్రహ్మ బ్రాహ్మణాశ్చ, 3 వేళ్ళుట ధర్మవృక్షానికి. ఎంత గొప్ప మాట కండి. అధర్మవృక్షానికి ధృతరాష్ట్రుడు ఒక్కడే గుడ్డివాడు. ఆ గుడ్డివాడని చెప్పడంలోనే గొప్ప విషయం ఏంటంటే సత్యాన్ని గుర్తించకుండా కనబడుతున్న దాన్ని కళ్ళు మూసుకు ఊహించేవాడు వాడు. అది అధర్మానికి అంతకంటే ఇంకేం కావాలంటే అవిద్యకి అంధత్వం అద్భుతంగా సరిపోయింది అక్కడ. చెప్పడానికి ఏమన్నది. ఇక ఇక్కడ కృష్ణుడు, వేదము, వేదవేత్తలు, వీళ్ళు ముగ్గురు వేలుంటాయి. ఎంత గొప్పగా ఉన్నది అది. అందుకే ధృతరాష్ట్రుడు అయిన వాడు దుర్బుద్ధి అలా చెప్తున్నారు చూడండి. శాసనం నకిరిష్యంతి మమ నిత్యం యుధిష్ఠిర, ఏం చేయమంటావయ్యా, దుర్మార్గులే నా కొడుకులు నా మాట వినడం లేదు. అందుకే నేను వెంటనే నీకు పట్టాభిషేకం చేయదలుచుకున్నాను, అర్ధరాజ్యం నీకు ఇస్తున్నా అన్నాడు. ఏమిటా అర్ధరాజ్యం? ఈ హస్తిని మాత్రం వీళ్ళదేట. ఇంతకాలం పాండురాజు పాలించినటువంటి హస్తిన రాజధానిగా చేసుకుని పాలించాడే, అది మాత్రం ఇప్పుడు కౌరవులదే. మీకు నేను ఇస్తున్న అర్ధరాజ్యం ఏంటయ్యా అంటే, మీరు ఇక్కడ నుంచి ఖాండవ ప్రస్థం అనుకుంటు ఉన్నది, ఈ ఖాండవ ప్రస్థానికి చేరండి. అక్కడ మిమ్మల్ని ఎవ్వరూ బాధించలేరు. పైగా సామాన్యం కాదు. ఇదివరకు మనది పౌరవ వంశం అని పేరుంది, గుర్తున్నదా? యయాతి యొక్క పుత్రుడు పూరుడు, అటు తర్వాత నుంచి అది పౌరవంశమైంది. తర్వాత వచ్చింది కురు వంశమైంది. ఇది ఈ పురుడు మొదలైన వాళ్ళు అక్కడ ఉండి పాలన చేసేవారు. తర్వాత అది అసురాక్రాంతమే దెబ్బతింది. ఇప్పుడు తిరిగి అక్కడికి వెళ్ళి మీరు రాజధాని నిర్మాణం చేసుకుని పాలన చేయండి, ఈ పాలనా భాగములు మీవి, ఖాండవ ప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని మీరు పాలన చేయండి అని చెప్పి అప్పటికప్పుడు పట్టాభిషేకం చేయడానికి సిద్ధపడ్డాట. కానీ ఆ సమయంలో సిద్ధపడిన వెంటనే విదురుడు ఏర్పాట్లన్నీ చేశాడు. అప్పుడు కృష్ణద్వైపాయన మహర్షి అక్కడికి వచ్చారు. సమయానికి వస్తాడైన, సర్వజ్ఞుడు గనక. తన చేత్తో తాను దగ్గర ఉండి, పక్కన కృష్ణ పరమాత్మ కూడా ఉన్నారు. కృష్ణుని ఆజ్ఞానుసారం వేద పండితుల సహకారంతో వ్యాస భగవానుడు స్వయంగా పట్టాభిషేకం చేశాడు. పైగా కృపాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు, భీష్మాచార్యుల వారు, ధౌమ్యుడు, శ్రీకృష్ణ పరమాత్మ, బాహ్లీకుడు, సోమదత్తుడు, ఇంకా వేదవేత్తలందరూ ఉంటూ ఒక భద్ర పీఠంపై ధర్మరాజును అభిషేకించి అర్ధరాజ్యానికి రాజును చేసి పట్టాభిషేకం చేశారు. అప్పుడు వారి యొక్క దీవెనలు అందుకుని ధృతరాష్ట్రుడికి నమస్కారం చేసుకుని కృష్ణ సహాయంతో ధర్మరాజు తన పరివారంతో కలిసి ఖాండవ ప్రస్థానికి చేరారు.
వెళ్ళి చూస్తే ఎలా ఉందయ్యా కాండవ ప్రస్థం అంటే భయంకరమైన అరణ్యం. చూడండి, అన్ని విధాలా ఉన్న నగరమేమో వీరికి ఇచ్చింది ఏమిటండి? అక్కడే తెలుస్తున్నది. ఏమంటారు మరి? అర్ధరాజ్యం ఇచ్చామంటే ఇచ్చారు. ఏమిచ్చారు? భయంకరమైన అరణ్యం. కానీ ఒక్క మాట అనకుండా కృష్ణ పరమాత్మ వైపు చూసేట. కృష్ణుడు మందహాసం చేసి వెంటనే ఇంద్రుని తలంచుకున్నాడు. ఇంద్రుని ఎందుకు తలుచుకున్నాడు? ఇంద్రుడికి అర్థమై విశ్వకర్మను పంపించేటండి. ఇక్కడ విశ్వకర్మ రాగానే కృష్ణుడు చెప్తున్నాడు, ఈ కాండవ ప్రస్థానాన్ని నువ్వు ఒక అద్భుతమైన నగరంగా మార్చు, అతి శీఘ్రముగా. నా వల్ల అవుతుందా అని అనడు, ఇతరుల వల్ల కాదు కనుక విశ్వకర్మను పిలిచాడు ఆయన. ఎందుకంటే ఒక్క రాత్రిలో ద్వారకా నగరాన్ని విశ్వకర్మ చేతే ఏర్పాటు చేయించాడు కృష్ణ పరమాత్మ. మర్చిపో, తన నగరాన్ని ఏ విశ్వకర్మ చేత ఏర్పాటు చేయించుకున్నాడో పాండవుల కోసం ఈ అరణ్యంలో ఒక మహానగరాన్ని నిర్మాణం చేయమని చెప్పాడు. ఆ విశ్వకర్మ వెంటనే ఔదల దాల్చి ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మాణం చేశారండి. అలాంటి నగరం భూమి యందు ఎక్కడా లేదన్నట్టు నిర్మాణం చేసేట. చూసారా, సత్పురుషులను దుర్మార్గులు హింసిద్దామని వంచమని ప్రయత్నిస్తుంటే వాళ్ళు ఇంకా ఇంకా ఎంత గొప్పవారు అవుతారో దీన్ని బట్టి మనం తెలుసుకోవాలి. ఇక్కడ హస్తినతో ఏమాత్రము తీసిపోదు, ఇంకా అద్భుతమైనటువంటి నగరాన్ని నిర్మాణం చేశాడు. పైగా కృష్ణుడు ఒక మాట చెప్పాడు, ఇలాంటి నగరం ఎక్కడా లేదన్నంత అద్భుతంగా నువ్వు నిర్మించారు సుమా. ఇది ఇంద్రుడు నిర్మింపజేస్తున్నాడు కనుక దీని పేరు ఇక్కడి నుంచి మారిపోతుంది, ఇంద్రప్రస్థం అని పేరు వస్తుంది దీనికి అన్నాడు. ఇది మనకి ఢిల్లీలో ఇప్పుడు పురాణాఖిల అని చెప్పబడుతున్న ప్రాంతం అండి. భారతానికి సంబంధించిన అన్ని ఆనవాళ్లు మనకున్నాయి. వేల ఏళ్ల చరిత్ర కలిగిన భారతదేశంలో ఆ ఆనవాళ్లను కాపాడుకోవాలనే సంస్కారం ఒక్క భారతీయుడికి లేదు. ఆ ఆనవాళ్ళని రక్షించాలనేటువంటి బాధ్యత ప్రభుత్వానికి పట్టట్లేదు. అందుకే ఇవి చరిత్రగా నేటికి మనం అంగీకరించట్లేదు. ఎందుకంటే పేరుకు స్వతంత్రం వచ్చింది, కానీ ప్రతి భారతీయుడు పాశ్చాత్య దాసుడై ఉన్నాడు. ఈ దేశ చరిత్రని కాపాడుకోవాలని, ఈ దేశం యొక్క గొప్పతనాన్ని చెప్తే ఏదో పురాణ కాలక్షేపంగా వింటాం, అది తీరిగి దొరుకుతాయి. అంతేగా నా దేశం నా చరిత్రను ఒక భావం కలగట్లేదే. అరే, ఒక 100 ఏళ్ళు ఒక ఆలయాన్ని ధ్వంసం చేసి నిర్మించిన ఒక దుర్మార్గపు కట్టడాన్ని కాపాడడానికి బలమైన రక్షణ బలాన్ని ఏర్పాటు చేస్తున్నాం, కానీ వేల ఏళ్ల చరిత్ర కలిగిన పవిత్రమైన భారతదేశపు అద్భుతమైన ఆనవాళ్ళని కాపాడుకోలేకపోతున్నాం. ఇది బాధపడాల్సిన విషయం అండి. ఇక్కడ ఎప్పటికొస్తుంది నిద్రిస్తున్న భారత జాతి ఎప్పుడు మేల్కొంటుంది? ఎందుకంటే తన జాతి మీద తన గౌరవం లేని జాతి పేరు భారత జాతి అంటారట. కనబడుతోంది మనకి. ఒక్కరికి ఇక్కడున్న పెద్దలు ఇంతమంది ఉన్నారు, వింటున్నారు. ఏనాడైనా నా దేశం గొప్పతనం ఇదని పిల్లలకి చెప్పారా? చెప్పండి. ఇక్కడ వాళ్ళని విననివ్వం, రానివ్వం. ఇది మన పరిస్థితి. ఈ పురాణకిల్ల ప్రాంతాల వైపు వెళితే ఇప్పటికీ భారతంలో వర్ణించిన ఆనవాళ్లు కనబడతాయండి. అసలు భారతంలో ఆనాటి రాజులు, ఆనాటి నగరాలు వ్యాసుడు ఎందుకు వర్ణించాడండి? అబ్బా, పేజీ అంత వర్ణనండి, అందుకే దాటేశాం. అదే వచ్చింది బాధ. ఆనాడు మన యొక్క భౌగోళిక పరిస్థితులు ఎలా ఉండేవి, భారతదేశం అంటే ఎంత విస్తరించింది, ఏ ఏ జాతులు రాజులున్నారు అని తెలిస్తే మనం ఇప్పుడు అనుకుంటున్నటువంటి పరాయి దేశాల వాళ్ళు కూడా ఆనాడు కృష్ణాదులతో మిత్రులై మొత్తం ధర్మరాజుకు దాసులై ఉన్నటువంటి వారిని తెలుస్తుందండి. బాగా ఆలోచిస్తే ఆ పేర్లు చూసినా మనకు తెలుస్తుంది. పైగా గాంధారి, కాందహార్, ఆఫ్ఘనిస్తాన్, ఇది చెప్తే మనకు పరాయి దేశం. అంతేకాదు మనది 60 ఏళ్ల క్రితం మనది అయినటువంటి పాకిస్తానే మనం పరాయి దేశంగా భావిస్తూ 60 ఏళ్ళు అయింది. కానీ ఆ కాందహార్ మొదలైన ప్రాంతాల్లో నేటికి భారతదేశపు ఆనవాళ్లు ఉన్నాయి, కానీ మిగుల్చుకోలేదు. మనది అనుకుంటున్న కాశ్మీరంలోనే మనవైన అనేకములైనటువంటి విద్యా కేంద్రాలు, పీఠాలు ధ్వంసమయ్యే ఉన్న విషయం ఇక్కడున్న యువతకి అంత మేరకు తెలుసు. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఎప్పటికి మళ్ళీ తిరిగి ఉద్ధరించుకుంటామో 60 ఏళ్ల అజ్ఞానం నుంచి బయటపడడానికి ఇంకా సమయం పడుతుంది. అలాంటి జాగృతి భారతదేశానికి కలగాలి అని ఈ వేదిక నుంచి కృష్ణ పరమాత్మని ప్రార్థించడానికే ఈ భారత యజ్ఞం. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఇలా నమస్కారం చేసుకుందాం. మొత్తానికి ఇంద్రప్రస్థ నగరం అద్భుతంగా ఏర్పాటైంది. ఆ నగర వర్ణన చాలా విశేషంగా చెప్తారు. నిన్న మనం చెప్పుకున్నట్టు నగర నిర్మాణ విజ్ఞానం అంతా ఇక్కడ కనబడుతుంది. వృక్షాలకు ప్రాధాన్యం ఇచ్చారట. అనేక రకాల వృక్షాలు, వివిధ జాతుల వృక్షాలు. వీటితో పాటు యుధిష్ఠిరుని భవనము, మన అర్జున భవనం, వేరు భవనాలు వారివి. యుధిష్ఠిర భవనం ఎలా ఉందంటే ఆ గగనమండలంలో తేజరిల్లుతున్న స్వర్గమా అన్నట్టుందట. అంత అద్భుతమైనటువంటి గృహ నిర్మాణములన్నీ జరిగాయి. పైగా అనేక మంది రాజోద్యోగులు, వారికి కూడా కావలసినటువంటి భవనాలు నిర్మాణం చేశారు. కొత్త రాజధాని నిర్మాణం కోసం పడుతున్న పాటలండి. అయినప్పటికీ పర్వాలేదు, అద్భుతంగా నిర్మాణం అవుతుంది, అందరి సందేహం లేదు. ఇక్కడ ఈ విధంగా యుధిష్ఠిరుడు ఆ విశ్వకర్మను ముందు పూజించి వీడ్కోలు పలికి కృష్ణ పరమాత్మ దగ్గర ఉంటూ ఉండగా సుముహూర్తంలో నగర ప్రవేశం చేశారు. అప్పుడు నగర ప్రవేశం చేసిన వెంటనే తాను బాధ్యతలు స్వీకరించడానికి ముందు చేసిన పనేమిటి అంటే, ఎప్పుడు కృష్ణ పరమాత్మ యుధిష్ఠిరుడు పాదాలు పట్టుకుంటాడు, కానీ ఇప్పుడు మనసారా యుధిష్ఠిరుడు కృష్ణుని పాదాలకు నమస్కారం చేస్తున్నాడు. మనసారా
ఇక్కడ యుధిష్ఠిరుడు మాట్లాడుతున్న వైనం వింటూ ఉంటే, కృష్ణ నాదని ఏదీ లేదు, నా సర్వస్వం నువ్వే అని శరణాగతి ఇక్కడ చెప్తున్నాడు. ఇది యుధిష్ఠిరుని వ్యక్తిత్వం. ఇక్కడి నుంచి పాండవుల జీవితం కృష్ణునిదే. అది ఎందుకు కృష్ణుడు పాండవుల పక్షపాతి అంటే, ఇతరములు విడిచి నన్ను శరణ వేడినవాడు ఎవడో వాణ్ణి నేను విడిచిపెట్టను అన్నాడు స్వామి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. భగవద్గీతలో చెప్పాడు, భారతంలో చేశాడు. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ చెప్పిన మాట చేస్తున్నాడు. ఈ అనన్య శరణాగతి అనేది ఎలా ఉంటుందో ఇక్కడి నుంచి మనం ఆ కోణంలో పరిశీలిద్దాం. కొందరు అంటూ ఉంటారండి, భారతం అంతా ధర్మాలండి, రాజకీయాలండి, భారతంలో అంత సాధన ఏముంది అని. భారతంలో సాధన లేకపోతే ఎక్కడా లేదండి. వేదాంత సాధన భారతంలో ఉంది, మంత్రశాస్త్రం భారతంలో ఉంది, జ్యోతిష్శాస్త్రం భారతంలో ఉంది, యోగం భారతంలో ఉంది. అందుకే సాంగోపాంగమైన వేదమంతా భారతంలో ఉంది. అందుకే భారతం పట్టుకుంటే అన్నీ పట్టుకుంటాం మనం. కనుక భారతం అంటే కేవలం కురుపాండవుల యొక్క రణకథ కాదు, అది మొదటి రోజు నుండి మనం చెప్తున్నాం. భారతం నుంచి గ్రహించవలసిన ఎన్ని అంశములు, ఎన్ని విద్యలున్నాయి, అన్ని శాస్త్రాలు ఉన్నాయి. రాజనీతి శాస్త్రం ఉంది, అర్థశాస్త్రం ఉంది. అందుకే ఇది అర్థశాస్త్రం, ఇది కామశాస్త్రం, ఇది ధర్మశాస్త్రం, ఇది మోక్షశాస్త్రం ముందే ఉద్ఘాటించాడుగా వ్యాసుడు. మర్చిపోతే ఎలాగా? అడుగడుగున అది పట్టుకోవాలి మనం ఇక్కడ. అందుకే అద్భుతమైన మాట ఇక్కడ చూపిస్తున్నాడు. కొందరు అంటూ ఉంటారండి, భాగవతంలో భక్తి బాగా ఉంది కానీ భారతంలో అంత లేదండి. వీడు భారతం చదివినట్టు అక్కడికి భాగవతం మధించినట్టు. అంటే భాగవతంలో ధర్మం లేదా? ధర్మం లేకపోతే అది ఎలా పూజ్యమవుతుంది? భారతంలో భక్తి లేదా? కావలసినంత ఉన్నది. రెండిట్లో రెండూ ఉన్నాయి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. భారతంలో భక్తిని మనం పట్టుకోవాలి, అన్నీ కల్పిస్తుంది అక్కడ. ఇక్కడ ధర్మరాజు చదువుతున్న మాటలు కాసింత కృష్ణప్రేమ ఉన్నవారిని పులకింపజేస్తాయండి. అలాంటి పులకింతతో ఇక్కడ చెప్పుకుంటున్నాం. త్వత్ప్రసాదాత్ వార్ష్ణేయ రాజ్యం ప్రాప్తం మయా నఘా. ఓ దోషరహిత కృష్ణ, వృష్ణివంశ ప్రదీప. వార్ష్ణేయ అనడంలో వృష్ణివంశంలో ఉద్భవించిన మహాత్మా. త్వత్ప్రసాదాత్ రాజ్యం ప్రాప్తం మయ, నీ అనుగ్రహం చేత నాకు రాజ్యం లభించింది. అంతేకాదు, ప్రసాదాదేవతే వీర శూన్యం రాష్ట్రం సుదుర్గమం. ఇతరులు తేలిగ్గా ప్రవేశించలేని దుర్గమమైన ఈ శూన్య రాజ్యం ఇప్పుడు అద్భుత రాజ్యంగా మారిందంటే అది నీ అనుగ్రహం. తవైవతు ప్రసాదేన రాజస్థాశ్చ మహామతే. మాకు అర్ధరాజ్యం లభించిందన్నా, ఒక అరణ్యం రాజధాని అయ్యిందన్నా, మేము రాజ్యంలో ఉన్నామన్నా, ఈ మూడు నీ దయ వల్ల జరిగిందయ్యా. భగవంతుడు దయ వల్ల లభిస్తాయి, కానీ ఆయన దయ వల్ల లభించిందని స్పృహ మరణ పర్యంతో ఉండాలండి. ఇది తెలుసుకోవాలి. చాలామంది అంటూ ఉంటారు ఏదో దేవుడి దయ వల్ల అండి అని, మళ్ళీ మరుసటి రోజే చాలా భయంకరంగా మాట్లాడుతుంటారు. భగవంతుడి దయతో ఉన్నామన్న మాట ఊపిరున్నంత వరకు ఉంటే ఆయన దయని మనం అనుభవిస్తూ బ్రతకచ్చండి. ఇది తెలుసుకోవాలి. అది ధర్మరాజుకున్న గొప్పతనం అది ఇక్కడ. అందుకు మనం కృష్ణ పరమాత్మ ప్రధానమైన నాయకుడైనా ఆయన పాదాలు పట్టుకున్న యుధిష్ఠిరుడు మనకు ఆదర్శం. ఇది తెలుసుకోండి. అందుకే మన దృష్టంతో యుధిష్ఠిరుడి దగ్గర ఉండాలి. ఎందుకు? ఎలా ఉండాలో తెలుసుకోవడానికి. కృష్ణుడి మీద ఉండాలి, ఎక్కడ ఉండాలో తెలుసుకోవడానికి. ఈ రెండు తెలుసుకోవాలి. ఇక్కడ చేరవలసిన చోటు కృష్ణుడు, చేరవలసిన మార్గం యుధిష్ఠిరుడు. అందుకే యుధిష్ఠిరుడిని పరిశీలించాలి. ఎలాంటి శరణాగతి? గతిస్త్వం అంతకాలేచ పాండవానాంతు మాధవ. మాకు అంతకాలమునందు కూడా నువ్వే గతి అయ్యా. ముందే చెప్పాడు ఇక్కడ, అంతకాలేచ మామేమ స్మరణ్ముక్వా కళేబరం. ఈ మాట ఒక రాజైన యుధిష్ఠిరుడు చెప్తున్నాడని కాదు, యుధిష్ఠిరుడు జీవుడు చెప్తున్నాడండి. అంతకాలేచ, మా అంత్యకాలమునందు కూడా నువ్వే గతి. ఇది తెలుసుకోవాలి. లేకపోతే ఎవరండి గతి అంతకాలంలో? అంత్యకాలంలో నువ్వనుకున్న, నీ వాడనుకున్న ఏ ఒక్కడు నిన్నేమీ చేయలేడు. ఇది తెలుసుకో. మరి ఎవరు? వాడొక్కడే అంతకాలమునందు కూడా గతి. మిగిలిన వాళ్ళందరూ పక్కకు పోయేవాళ్లే, ఇంకా ఉన్నాడా అని అడిగేవాళ్లే, ఇంకా ఎప్పుడు అని అడిగేవాళ్లే. ఎన్ని బాధలండి. అంత్యకాలమునందు కూడా నిజమైన గతి, నిజమైన ఆత్మబంధువు వాడొక్కడే. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే వాడిని విడిచిపెడతాం ఇతరుల కోసం, కానీ వాడి కోసం ఇతరులను విడిచిపెట్టగలిగితే అనన్యభక్తి అవుతుంది. అది యుధిష్ఠిరుని దగ్గర కనబడుతున్న అద్భుతమైన మాట. అందుకే గొప్ప మాట అంటున్నాడు, గతిస్త్వం అంతకాలేచ పాండవానాంతు మాధవ. నిజానికి యుధిష్ఠిరుడు పిలిచిన సంబోధనలను ఒక దగ్గర రాసుకుంటే ఒక విష్ణు శాస్త్రం అప్పుడే తయారైపోతుంది. అంతేకాదు, నువ్వు మా గతివి, ఇంకా మాతా అస్మాకం పితా దేవ నా పాండుం విద్మవై వయం. మాకు తల్లివి నువ్వు, తండ్రివి నువ్వు, దేవుడవు నువ్వు, మాకు పాండురాజు తెలియదయ్యా అని అంటాడు. ఎంత అద్భుతమైన మాట అన్నాడు. పాండురాజు వెళ్ళిపోయాడు. మాకు తల్లి, తండ్రి, దైవము అన్నీ నువ్వే, ఇంకేం కావాలండి భక్తికి ఇంతకంటే? హృదయమార అంటున్నాడు, త్వమేవ మాతాచ పితా త్వమేవ. మనము అంటాం గీతా ప్రెస్ గోరఖ్పూర్ పుస్తకం చూసి, గొల్లపూడి వీరాస్వామి పుస్తకం చదివి. కానీ హృదయంలోంచి రావాలి అది. మాతాచ, నువ్వే తల్లివి. అది
అందుకు త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ వాసుదేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. అంతేకాదు ఈ ఒక్క స్తోత్రం యుధిష్ఠిరుడు అంటున్నాడు మర్చిపోతే మనందరం చేసుకోవాల్సిన స్తోత్రమేనండి. ఇలా నిలబడి స్వామి దగ్గర అంటే జ్ఞాత్వాతు కృత్యం కర్తవ్యం కారయస్వ భవాన్ హిన్నః యదిష్టమనుమంతవ్యం పాండవానాం త్వయానఘా. మేము చెయ్యవలసిందేంటో నీకు తెలుసు, అందుకు మేము చేస్తున్నది చెయ్యవలసింది అంతా నువ్వు చేయిస్తున్నది అన్నాడు. ఇక్కడ ఎంత చక్కటి మాట. మేము చేసినది చేస్తున్నది చెయ్యవలసినది అంతా నువ్వు చేయిస్తున్నది. అది ఆ ఒక్కటే నిమిత్త మాత్రం భవసవ్యసాచన అక్కడ చెప్పింది ముందే యుధిష్ఠిరుడు హృదయంలో ఉన్నది. అందుకు నువ్వు ఏది చెప్తే అది ఆచరించడమే మా కర్తవ్యము అని యుధిష్ఠిరుడు తన శరణాగతిని చెప్పాడు. ఆ తర్వాత నువ్వు చాలా ప్రేమగా నాతో ఈ మాట అంటున్నావు, కానీ నీకు అన్ని విధాలా విజయం లభిస్తుంది, ఎందుకంటే నీ సామర్థ్యం వల్లనే నీకు ఇవన్నీ లభించాయి, నువ్వు నా మీద ప్రేమతో ఈ మాటలు అంటున్నావు అన్నాడు. ఆయనంత మర్యాద చూడండి. ఇక్కడ యుధిష్ఠిరుడు తనకంటే పెద్దవాడు కనుక ఆ మర్యాద తానిస్తున్నాడు. నువ్వు ఎల్లవేళలా ఇదే ధర్మంలో ఉండు, వేదవేత్తలైన మహాత్ముని సేవించు, వాళ్ళు నీకు ఎప్పటికప్పుడు ధర్మ విషయంలో స్ఫురింపజేస్తూ ఉంటారు సుమా. ఈ మాట గట్టిగా చెప్పండి. ఇదే పద్ధతిగా ధర్మంలో ఉండు, ధర్మవేత్తలతో సాంగత్యం కలిగి ఉండు. ఇది చాలా ముఖ్యమండి. మనకి ఎన్ని ధర్మాలు తెలిసినా ఒక్కొక్కప్పుడు పరిస్థితులు ఏర్పడినప్పుడు మన బుద్ధికి సరి అయిన స్ఫురణ రాక అధర్మం వైపు వెళ్ళిపోవచ్చు. ఆ సమయంలో మనం నిలబెట్టగలిగే ధర్మవేత్తలే. అందుకే ధర్మవేత్తల సాంగత్యం అన్నిటికంటే గొప్పది. దీని పేరే సత్సాంగత్యం. ఇది ఎప్పుడు పెట్టుకో అని చెప్పాడు. ఇది చాలా ముఖ్యమైన మాట. మనకి ఎంత భక్తి ఉన్నా ఎంత ధర్మజ్ఞానం ఉన్నా సత్పురుషుల సాంగత్యం లేకపోతే రెండు నిలబడవు. అందుకే నీ పాద కమల సేవయు వెంటనే నీ పాదార్చుకులతోడి నెయ్యము, ఈ రెండూ కావాలండి ఇక్కడ.